తెలుగు ప్రజలారా, చాలామంది యూట్యూబ్ ఛానల్ చూసి ఉంటారు, చాలామంది టీవీ ఛానల్ చూసి ఉంటారు, న్యూస్ ఛానల్ చూసి ఉంటారు. కానీ విచిత్రంగా ఒక ఇద్దరు గురించి రెండు విషయాలు మాట్లాడుకుందాం. వాళ్ళే ఈ ఇద్దరు అన్న ఒకటి, ఈ ఇద్దరు అన్న ఒకటి. ఇందులో కూడా డిఫరెంట్ ఉంది. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకరేమో జగనన్న 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 అంటూ జగనన్నను కుడి పక్క ఎడమ పక్క అరిచెయ్య ఎడమ చెయ్య రెండు నాకు ఇచ్చేసిన వ్యక్తి. ఇంకో పక్క పవన్ కళ్యాణ్కు నేను వీరాభిమానిని అంటూ ప్రతిరోజు పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక కాంట్రవర్సీ వేసుకొని పడతా ఉంటాడు. ఈ ఇద్దరి గురించి మాట్లాడుకుంటే మరి వీరాభిమాని, ఇక్కడ కూడా వీరాభిమాని, కానీ వాళ్ళ నాయకుడిని వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళ నాయకుడు ఏదైనా చేసుకుంటాడు అని ఈయన అంటాడు. ప్రతి ఒక్క జర్నలిస్టు ప్రజలకు ఏం కావాలి, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఏం కథ అనేటోళ్ళని చాలా చూసాం. కానీ తొందరగా పాపులారిటీ సంపాదించుకోవాలని డిఫరెంట్ ముసుగులో దొడ్డిగా అన్న పేరు అయితే మనకు తెలుసు, ముక్కు మీద గుద్దినట్టు పాపం వాళ్ళ జగనన్న. సీమరాజా అన్న ఒక టైపులో జగన్ను దొబ్బి పొడుచుకుంటూ వచ్చిండు, అది మనందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఇప్పుడు ప్రశ్న, అన్న పేరుగా నాకు ఇంకా అంతా తెలియదు, కానీ రోజు చూస్తూనే ఉంటా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పరిపాలన చేసిండు, ఏం కథ అనేది ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల ప్రజానీకానికి తెలుసు, యావత్ తెలుగు ప్రజలందరికీ తెలుసు. కావాలంటే తిరుమల తిరుపతిలో ఉన్న వెంకన్నను ఇంటికాడ అయిన గుడి అంటే డెకరేషన్లో కట్టించుకొని ప్రదక్షిణలు చేసి మొక్కు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్, ఇద్దరు అంతకు ఘోరం అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అన్న ఏమంటాడంటే, ప్రతిరోజు మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసినా, నువ్వు పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తూ ఎందుకు వీడియోలు చేస్తావు, ప్రతి విషయాన్ని గుచ్చి లాగుతూ పవన్ కళ్యాణ్నే ఎందుకు టార్గెట్ చేస్తావంటే, అదే కూటమి ప్రభుత్వంలోనే ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్, అదే కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబును ఎందుకు ప్రశ్నించవు, అందులోనే ఉన్న నారా లోకేష్ను ఎందుకు ప్రశ్నించవు, మరి అందులో ఉన్న పవన్ కళ్యాణ్, అందులో ఉన్న ఇంకొక ఆమె బీజేపీ ఆమె ఎందుకు, పురంధేశ్వరి, ఆమె ఎందుకు ప్రశ్నించవు, మరి ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకు పదే రోజు ఆయనను టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తావని డైరెక్ట్ ముఖాముఖి ఇంటర్వ్యూలో అడగడం జరిగింది. అన్న ఏం సమాధానం చెప్పిండంటే, ఎప్పుడు కూడా చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ, పురంధేశ్వరి గారు కానీ, ఇంకోళ్ళు కానీ ఎవరు కూడా సనాతన ధర్మము, హిందూ ధర్మం బాగుండాలి అని మాట్లాడలే. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడితే హిందూ ధర్మము, మాట్లాడితే తిరుపతి లడ్డు, మాట్లాడితే గోషి ఏదో ఒకటి అంటా ఉంటాడు. అందుకని ఏదైతే ధర్మము, ఏదైతే ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని పోతా ఉన్నటువంటి వ్యక్తిని ఇలా మాట్లాడు తప్పు కాదు అని చెప్పిండు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఫస్ట్ గెలవకముందు ఏ కుల మతమైనా అని చెప్పిండా? కౌలు రైతులకు కావచ్చు, కౌలు రైతుల ఆత్మహత్యలు జరిగినప్పుడు ఆయన పోయి సంత డబ్బును, అదొకటి, ఇంకోటి ఒక ఊరినే మొత్తం ధ్వంసం చేసేసారు, అక్కడికి వెళ్ళి పరామర్శించడము, ఇంకా చాలా హెల్ప్లు చేసినప్పుడు ఈ అన్న పాపం అమెరికానో లండనో ఎటో పోయిండు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండే. మళ్ళీ ఈ యొక్క జర్నలిస్ట్ ఏమడిగిందంటే, ముఖాముఖిగా దాంట్లో ఏమడిగిందంటే, మరి జగన్మోహన్ రెడ్డిని కూడా నువ్వు ఎందుకు ఆయన మీద వీడియోలు చెయ్యవు అని అడిగితే, జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, కానీ నా క్రైస్తవ జాతికి అవమానం జరిగింది, క్రైస్తవులు ఇట్లా వెనుకబడిపోతూ ఉన్నారు, క్రైస్తవులకు ఇట్లా
అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఒకటి అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి వెనకాల క్రైస్తవుల కోసం ప్రత్యేకించి ఈ 5 సంవత్సరాలు, మొన్న పోయిన 5 సంవత్సరాల్లో క్రైస్తవ మతాన్ని గురించి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిండు, ఎన్ని చర్చీలు ఎంత బాగు చేయించిండు, మరి హిందూ దేవాలయాలు కించమెత్తమన్నా బాగు చేయించిండా, హిందూ ప్రజలు ఏమన్నా పట్టించుకొని మనం మాట్లాడిండా? దీనికి అన్న సమాధానం చెప్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా క్రైస్తవుల గురించి కానీ క్రైస్తవ మతాన్ని గురించి కానీ మాట్లాడలేదట. క్రైస్తవులకు ఏం సహాయం చేయలేదు, అందరినీ సమానంగా చూసిండు. ముస్లిము, క్రిస్టియన్సు, హిందువులు జగన్మోహన్ రెడ్డి సమానంగా చూసిండు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చేసరికి హిందూ ధర్మం అంటూ ఆయన ఓటు బ్యాంకును మార్చుకుంటుండు. ఈ భారతదేశంలో హిందూ ధర్మం అంటూ ఈ యొక్క హిందువులను అలాగే క్రిస్టియన్స్ని, ముస్లింలను ఎడబాపినట్టు మాట్లాడుతుండు అనే విధానం తీసుకొచ్చిండు. అయ్యా, కొందరేమో నాస్తికులు అంటారు, కొందరేమో ఇంకేదో అంటారు. అంటూ ప్రతి ఒక్కళ్ళు హిందీ ధర్మాన్ని తప్పుపట్టినప్పుడు మీలాంటి వాళ్ళు బయటకు రారు. కేవలం ఒక్కరు హిందూ ధర్మం గురించి నిలబడితే వాళ్ళ మీద ఎన్ని ఛానళ్ళు ఉన్నాయంటే వాటి గురించి నేను చెప్పలేను. కాకపోతే అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా గుణపాఠంగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. కొంచెం సీరియస్గా వీళ్ళ గురించి డీప్గా ఇంకొంచెం వీడియోల గురించి తెలుసుకొని కూడా నెక్స్ట్ లెవెల్లో వీడియో వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలి, ప్రశ్నించడం మన హక్కు. కానీ ఆ ప్రశ్నించే వ్యక్తి వెనుక నిజంగా ధర్మం ఉంటే మనం సపోర్ట్ చేయకపోవడం మన మూర్ఖత్వం. ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయము, ఇటు ఈ అన్నది కరెక్టా, ఇటు సీమరాజా కరెక్టా, ఎవరు ఇదేంటి దాన్ని ఏమంటారు, గుంతలో నక్క ఇంటి దొంగను అంటారు చూడు, ఇందులో ఎవరి పేరు పక్కా సూట్ అవుతుంది అనేది మీరు కింద కామెంట్ చేయాలి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.